రక్షణ కరెంట్ అఫైర్స్ 1. భారత వైమానిక దళం IAF ఏప్రిల్ 1-10 నుండి వాస్తవిక వాతావరణంలో జరగబోయే గగన్ శక్తి -2024 వ్యాయామంలో అధిక ఆక్టేన్ కార్యకలాపాలను నిర్వహించగల దాని శక్తిని మరియు సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ వ్యాయామంలో దేశవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్న అన్ని వైమానిక దళ స్థావరాలు మరియు ఆస్తులు ఉంటాయి. 2. మాల్దీవులు భారతదేశం మరియు శ్రీలంకలోని కోస్ట్ గార్డ్ సిబ్బంది మధ్య సహకారం మరియు పరస్పర చర్య యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ మాల్దీవుల రక్షణ మంత్రి మొహమ్మద్ ఘసన్ మౌమూన్ త్రైపాక్షిక వ్యాయామం దోస్తీ అన్నారు. ఇది సహకారం ద్వారా భాగస్వామ్య సముద్ర భద్రతా సమస్యలను పరిష్కరించడానికి త్రికాను ఏకం చేస్తుంది. 3. 2023 నుండి 24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ. 21,083 కోట్లకు చేరుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ MoD ప్రకటించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 32.5% గణనీయమైన వృద్ధిని సాధించింది. ఈ విజయానికి ప్రైవేట్ రంగం మరియు డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లు DPSUs రెండింటి యొక్క సమిష్టి ప్రయత్నాలకు ఆపాదించబడింది. విధాన సంస్కరణలు మరియు వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమాల ద్వారా మద్దతు ఇవ్వబడింది. 4. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO పశ్చిమ బెంగాల్లోని జున్పుట్ గ్రామంలో దేశంలోని ఆయుధ వ్యవస్థల కోసం పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ప్రాజెక్ట్ను ప్రారంభించింది. అదనపు కార్యాచరణ ప్రాంతాన్ని అందించడం ద్వారా ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఎటర్ వద్ద పరీక్ష కార్యకలాపాల సంతృప్తతను పరిష్కరించడం ఈ చొరవ లక్ష్యం. 5. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO మరియు ఇండియాస్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ SFC అగ్ని ప్రైమ్ అనే కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి యొక్క విమాన పరీక్షను విజయవంతంగా నిర్వహించాయి. 6. ఆర్మీ మెడికల్ కార్ప్స్ AMC తన 260వ రైజింగ్ డేని ఏప్రిల్ 3, 2024న జరుపుకుంది. 1764 సంవత్సరంలో పెరిగిన ఈ కార్ప్స్ శతాబ్దాల ప్రగతి, అభివృద్ధి, అంకితభావం మరియు త్యాగం, పోరాటంలో మరియు శాంతి రెండింటిలోనూ సర్వే సంతు నిరామయ అనే కార్ప్స్ నినాదానికి అనుగుణంగా దేశానికి నిస్వార్థ సేవను అందించింది. దాని అర్థం అందరూ వ్యాధి నుండి విముక్తి పొందండి అని. 7. భారత సైన్యం దాని వైమానిక రక్షణ సామర్థ్యాలలో గణనీయమైన పురోగతిని సూచిస్తూ స్వదేశీ ఆకాశ తీర్ వ్యవస్థను ప్రవేశపెట్టడం ప్రారంభించింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL చే అభివృద్ధి చేయబడిన ఈ ఆటోమేటెడ్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ మరియు రిపోర్టింగ్ సిస్టమ్ మెరుగైన కార్యాచరణ సామర్థ్యం కోసం సైన్యం యొక్క వైమానిక రక్షణ విభాగాలను ఏకీకృతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 8. ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ పాల్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు పుదుచ్చేరిలోని సముద్ర దళ స్థావరాలను తన 4 రోజుల పర్యటనలో భాగంగా తమిళనాడులోని రామేశ్వరం సమీపంలోని ICGS మండపంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆక్వాటిక్ సెంటర్ను ప్రారంభించారు. సురక్షితమైన మరియు స్వచ్ఛమైన సముద్రాలను నిర్ధారించడంపై దృష్టి సారించి ఈ ప్రాంతంలో కార్యాచరణ సంసిద్ధత మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిని సమీక్షించడం ఈ పర్యటన లక్ష్యం. 9. సాగర్ కవాచ్ 01-24 అనే 2 రోజుల తీరప్రాంత భద్రతా వ్యాయామం లక్షద్వీప్ దీవుల నుండి ఏప్రిల్ 1 నుండి 2, 2024 వరకు నిర్వహించబడింది. ఈ కసరత్తులో ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్, ఫిషరీస్,
కస్టమ్స్ మరియు ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలతో సహా అన్ని సముద్ర భద్రతా ఏజెన్సీల భాగస్వామ్యం ఉంది. 10. రష్యా నుండి ఎగ్లా ఎస్మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ MANPADS కొనుగోలుతో భారత సైన్యం తన అతి తక్కువ శ్రేణి ఎయిర్ డిఫెన్స్ VSHORAD సామర్థ్యాలను పెంచుకుంది. ఈ సేకరణ 120 లాంచర్లు మరియు 400 క్షిపణుల కోసం ఒక పెద్ద ఒప్పందంలో భాగంగా కాలం చెల్లిన సిస్టంల కంటే గణనీయమైన అప్గ్రేడ్ను సూచిస్తుంది. 11. పరివర్తన్ చింతన్ గా పిలువబడే తొలి ట్రై సర్వీస్ ప్లానింగ్ కాన్ఫరెన్స్ ఏప్రిల్ 8, 2024న న్యూఢిల్లీలో రక్షణ మంత్రిత్వ శాఖచే నిర్వహించబడింది. ఈ మైలురాయి ఈవెంట్ భారతీయ సాయుధ దళాల మధ్య ఉమ్మడి మరియు ఏకీకరణను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది, ప్రత్యేకించి ఏకీకృత థియేటర్ కమాండ్లను స్థాపించడానికి జరుగుతున్న ప్రయత్నాల వెలుగులో. 12. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 9న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF తన శౌర్య దినోత్సవం లేదా శౌర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది, దేశానికి నిస్వార్థంగా సేవ చేసిన వీర సైనికులకు నివాళులర్పిస్తుంది. ఈ సంవత్సరం 2024 ఈ ముఖ్యమైన రోజు యొక్క 59వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. 13. ఒక ముఖ్యమైన శిక్షణా ప్రయత్నంలో ఇండియన్ ఆర్మీకి చెందిన త్రిశక్తి కార్ప్స్ సిక్కింలో 17,000 అడుగుల ఎత్తులో పనిచేసే కఠినమైన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ATGM వ్యాయామాన్ని అమలు చేసింది. ఈ వ్యాయామంలో తూర్పు కమాండ్లోని మెకనైజ్డ్ మరియు ఇన్ఫాంట్రీ యూనిట్ల నుండి క్షిపణి ఫైరింగ్ డిటాచ్మెంట్లు ఉన్నాయి. యుద్ధభూమి పరిస్థితులను అనుకరిస్తూ కదిలే మరియు స్థిరమైన లక్ష్యాలకు వ్యతిరేకంగా ప్రత్యక్ష కాల్పుల దృశ్యాలను నొక్కిచెప్పారు. 14. ఇండియా ఉజ్బెకిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ DUSTLIK యొక్క 5వ ఎడిషన్ ఏప్రిల్ 15, 2024న ఉజ్బెకిస్తాన్లోని టెర్మెజ్ జిల్లాలో ప్రారంభం కానుంది. పరస్పర సహకారాన్ని పెంపొందించడం మరియు సైనిక సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఈ వ్యాయామం మరో మైలురాయిని సూచిస్తుంది. 15. భారత నావికాదళం తన విధానాలను ధృవీకరించడానికి మరియు ఈ ప్రాంతంలో సముద్ర భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి దాని సంసిద్ధతను అంచనా వేయడానికి తూర్పు తీరం వెంబడి పూర్వి లెహర్ అనే మెగా వ్యాయామం నిర్వహించింది. నౌకలు, జలాంతర్గాములు, విమానాలు మరియు ప్రత్యేక నావికా బలగాల భాగస్వామ్యాన్ని విస్తృతమైన డ్రిల్ చూసింది. 16. యునైటెడ్ స్టేట్స్, చైనా మరియు రష్యాలను అనుసరించి రక్షణ కోసం $83.6 బిలియన్లను కేటాయించి 2023లో ప్రపంచవ్యాప్తంగా 4వ అతిపెద్ద సైనిక వ్యయం చేసే దేశంగా భారతదేశం ఉద్భవించింది. ఈ ముఖ్యమైన పెట్టుబడి 2020లో లడఖ్ ప్రతిష్టంభన తర్వాత చైనా సరిహద్దులో ముఖ్యంగా రక్షణ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి భారతదేశం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. 17. మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధాలలో ధైర్యంగా పోరాడిన ధైర్యవంతులైన భారతీయ సైనికులను గౌరవించే చర్యలో ఇంగ్లాండ్లోని బ్రైటన్ మరియు హోవ్ సిటీ కౌన్సిల్ ప్రశంసనీయమైన చర్య తీసుకుంది. అవిభక్త భారత ఉపఖండం నుండి ఈ యోధులు పోషించిన కీలక పాత్రను గుర్తిస్తూ ఈ అక్టోబర్లో పట్టణంలోని ఇండియా గేట్ మెమోరియల్లో వార్షిక బహుళ విశ్వాస కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు నిర్ణయించుకున్నారు. 18. భారత వైమానిక దళం IAF మరియు భారత నావికాదళం ర్యాంపేజ్ లాంగ్ రేంజ్ సూపర్సోనిక్ ఎయిర్ టు గ్రౌండ్ క్షిపణిని ప్రవేశపెట్టడం ద్వారా తమ పోరాట సామర్థ్యాలను పెంచుకున్నాయి. ఇరాన్ లక్ష్యాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ వైమానిక దళం గతంలో కార్యకలాపాలు నిర్వహించింది.
భారత వైమానిక దళంలో హై స్పీడ్లో డ్రాగ్ మార్క్ 2 అని పిలువబడే ఈ క్షిపణి 250 కిలోమీటర్ల వరకు అద్భుతమైన పరిధిని అందిస్తుంది.